115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకుతో మాట్లాడు. వాటిని చేయు వారందరూ, వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి ప్రభువా దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మాతో మాట్లాడుతూ మమ్మల్ని గద్దిస్తూ పోషిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఆరాధించడానికి కృప చూపించమని ప్రభువా, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, మీకు నమ్మకంగా ఉండడానికి ప్రభువా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువా మీరే మాట్లాడమని, అంధకార శక్తిని లయపరచమని, మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని, లోబడ్డానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నార్సిసస్ అని ఒక ఆయన ఉండేవాడంట. ఒక స్టోరీ ఇది. అయితే ఆయన చాలా అందంగా ఉండేవాడంట. పాత రోజుల్లో అంటే నాగరికత లేని కాలంలో కథ అన్నమాట ఇది. అయితే ఆయనకి నార్సిసస్ అనే ఆయన చాలా అందంగా ఉండేవాడంట. అయితే చాలా స్వార్థపరుడు, అలాగే ఎవరిని ప్రేమించేవాడు కాదు, తనని తానే ప్రేమించుకునేవాడు. అయితే ఒకరోజు ఆయన చెరువు దగ్గర ఉన్నప్పుడు అందులో ఆయన మొహం చూసుకున్న తర్వాత ఆయనకి ఇంకా అతని మీద ప్రేమ పెరిగిపోయిందంట. నేను చాలా అందంగా ఉన్నాను, అందరికన్నా బాగున్నాను అని చూసుకొని ఇంకా అతను తన మీద తన ప్రేమ పెరిగిపోయి మళ్ళీ ఆ వాటర్ మా దగ్గరికి ఎప్పుడు వెళ్తానో, మళ్ళీ ఎప్పుడు చూస్తానో నా మొహం అని అనుకుంటున్నాడు. అయితే ఒకరోజు ఒక పెద్ద బావి దగ్గర, పెద్ద గొయ్యి లాంటి బావి లాంటి దాని దగ్గర నిల్చుంటే కింద వాటర్లో తన ఫేస్ కనిపిస్తుంటే మళ్ళీ చాలా అందంగా ఉన్నాను అనుకొని దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా అందం కనిపిస్తానని ఆ గొయ్యిలోకి దూకి అందులో చనిపోయాడు. ఇది మామూలు చిన్నపిల్లల స్టోరీ. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక మాట ఉంది. 115వ కీర్తనలో 8వ వచనం చూస్తే, వాటిని చేయు వారందరూ, అంటే విగ్రహాలను నమ్ముకోవడం, దేవుణ్ణి కాకుండా, నిజమైన దేవుణ్ణి కాకుండా విగ్రహాలను నమ్ముకుంటే, వాళ్ళు ఆ విగ్రహాల మీద నమ్మకం ఉంచితే వారందరూ వాటి వంటి వారు అయిపోతారు. అలాగే అయిపోతారని ఉంది. వాటి వంటి వారై ఉన్నారు అని కూడా ఉంది. ఎవరు ఇలాగ అట్రాక్ట్ అయిపోతారంటే, నార్మల్గా మనందరం కూడా, మనుషులందరికీ కూడా దేవుని వైపు ఆకర్షింపబడకుండా అంటే లోకపు ఆకర్షణల వైపు ఆకర్షింపబడిపోయే ఒక బుద్ధి ఉంది మనకి. ఆదాము స్వభావం అది మనలో ఉంది. అంటే ఏంటి? తాత్కాలికమైన ఆనందాలకి, ఏదైనా అందంగా ఉన్నా, లేకపోతే ఏదైనా మనకి సంతోషం కలిగిస్తున్నా, తాత్కాలికమైన ఆనందం కలిగిస్తున్నా, మనం వాటికి ఆకర్షింపబడిపోతాం. అందుకే చాలామంది విగ్రహారాధనకి
పెద్ద పెద్ద కట్టడాలని వాటిని చూసి, లేకపోతే విగ్రహాలను చూసి వాటికి ఆకర్షింపబడిపోతుంటారు. ఉదాహరణ చూడండి, సినిమాలు చూసేవాళ్ళు, ఆ సినిమాల్లో హీరోలకి, హీరోయిన్లకి, ఆడవాళ్ళు అయితే వాళ్ళు వేసుకున్న ఆభరణాలు అవి చూసి, వాళ్ళ అందం చూసి, మగవాళ్ళు అయితే హీరోలను చూసి, వాళ్ళ యాక్షన్ చూసి ఆకర్షింపబడిపోతారు. వాళ్ళలాగే తయారయ్యి, లేకపోతే వాళ్ళలాగే ఆలోచిస్తూ వాళ్ళలాగే అయిపోతూ ఉంటారు. ఇది దేవునికి వ్యతిరేకమైంది. క్రైస్తవ్యానికి, బైబిల్కి వ్యతిరేకమైనటువంటి స్వభావం ఇది. చాలామంది క్రైస్తవులు కూడా నిజంగా విగ్రహాలకు ఆరాధన చేయకపోవచ్చు, కానీ విగ్రహాలు కాకుండా ఆస్తులకి, ఐశ్వర్యాలకి, లేకపోతే జ్ఞానానికి, లోకానికి ఆకర్షింపబడిపోయి వాటిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మనం కూడా అందులో ఉండే అవకాశం చాలా చాలా ఉంది. మనం కూడా దేవుణ్ణి కాకుండా వేరే దాన్ని ఆరాధించే అవకాశం ఉంది. పాస్కల్ అని ఆయన ఏమన్నాడంటే, ప్రతి మనిషిలో ఒక వ్యాక్యూమ్ ఉంటుంది, అది దేవుని చేత నింపబడకపోతే వేరే దేని చేత అయినా నింపబడిపోయి ఉంటుంది అని చెప్పి. అంటే ఖాళీ స్థలం ఉంటుంది, ఆ ఖాళీ స్థలం వేరే దాని చేత ఆక్యుపై ఉంటుంది. దేవుడి చేత నింపబడి ఉండకపోతే, వాక్యం చేత, దేవుని చేత, దేవుని ఆలోచనల చేత, దేవుని ప్రేమ చేత నింపబడి ఉండకపోతే, ఆత్మానుసారమైన జీవితంతో నింపబడి ఉండకపోతే, దేవుని సైతాన్ చేత, లోకం చేత, పాపంతో నిండిపోయి ఉంటుంది. మన హృదయంలో నుంచే విగ్రహాలు పుట్టుకొస్తుంటాయి. వాటికి మనం దాసోహం అయిపోతాం. చాలామంది లోకంలో, క్రైస్తవులతో సహా అనేక మంది ధనానికే లోబడిపోతారు. ధనం దగ్గర తలంచేస్తారు, జ్ఞానం దగ్గర తలంచేస్తారు, అందానికి తలంచేస్తారు. సో ఇలాగ చాలా వాటిని ఆరాధిస్తుంటారు. అందుకే క్రైస్తవ్యంలో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధనలోనే క్రైస్తవ జీవితం ఉంది. మనం దేన్ని ఆరాధిస్తున్నాం అన్న దాని మీద క్రైస్తవ జీవితం ఉంది. నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, లేకపోతే మనకు తెలియకుండానే మనం వేరే వాటిని ఆరాధిస్తూ క్రైస్తవులు అనుకుంటున్నామా? మనం చర్చికి వచ్చినంత మాత్రాన, బైబిల్ స్టడీస్కి వచ్చినంత మాత్రాన, ఊరకనే రోజు క్యాలెండర్లోనో వాక్యం తీసి ఎక్కడో దగ్గర కొంచెం చదువుకున్నంత మాత్రాన దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడితే, దేవుడు ఏం చెప్తున్నాడో అలాగే నడవడానికి ఇష్టపడితే, అప్పుడే నిజంగా మనం క్రైస్తవులం, నిజంగా దేవుణ్ణి ఆరాధించినట్లు. లేకపోతే దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. ఇది మనం పరిశీలించుకోవాలి. చాలాసార్లు మనం ఆరాధన చేస్తాం, కానీ ఈ యొక్క తలంపులు మన హృదయాల్లో ఉండాలి. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే, యెషయా భక్తుడు చెప్పినట్లు, పరిసయ్యులు, శాస్త్రుల గురించి మాట్లాడుతూ, యెషయా భక్తుడు మీలాంటి వాళ్ళ గురించే చెప్పాడు పాత నిబంధనల గ్రంథంలో. ఏంటనంటే, వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి, పెదవులు మటుకు నన్ను ఆరాధిస్తున్నాయి. పెదవులతో ఆరాధన చేస్తున్నారు. ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, యాజకులు అనేవాళ్ళు. అంటే మన భాషలో మనకు అర్థమయ్యేటట్లు ఇప్పుడు మనం ఆలోచించుకోవాలంటే, చర్చిలో ఉన్నవాళ్ళు, దేవుని సేవకులని చెప్తున్న వాళ్ళు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామని పెదవులతో పెద్ద పెద్ద ప్రార్థనలు చేసేవాళ్ళు, పెదవులతో దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, వాళ్ళు హృదయం అసలు నాకు చాలా దూరంగా ఉంది, ఊరకనే పెదవులతో ఆరాధన చేస్తున్నారని మార్కు సువార్తలో, మిగతా సువార్తల్లో యేసుప్రభు వారు చెప్పారు. 7వ అధ్యాయంలో 6-7 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. సో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన శరీరాల్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడం ఆరాధనని పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికల్లో చెప్పాడు. మన శరీరాల్ని సజీవ యాగంగా అంటే సొంత ఆలోచనల్ని, సొంత తలంపుల్ని, శరీరానుసారమైన జీవితానికి, శరీరానుసారమైన ఆకర్షణలు, వీటన్నిటినీ దేవునికి సజీవ యాగంగా సమర్పించేయాలి. మనం చనిపోవడం కాదు, కానీ
బ్రతికున్నప్పుడే దాన్ని వాటన్నిటిని సిలువకు అప్పగించడం అన్నది నిజమైన క్రైస్తవ జీవితం. ఈ 15వ అధ్యాయం 115వ కీర్తనలో మనం చూస్తే దేవుడు ఎలాంటి వాడు, మొదటి 7 వచనాలు మనం చదువుకుంటే విగ్రహాలకి దేవుడికి ఉన్న తేడా ఉంది. విగ్రహాల్లో జీవం లేదు, శక్తి లేదు. ఈ దేవునిలో జీవం ఉంది. మన దేవుడు సజీవుడు, జీవం ఉంది, సజీవం ఉంది. కాబట్టి మనతో సహవాసం చేయగలవాడు, మనల్ని, మన పాపాల జీవితాన్ని, పాపపు ఆలోచనల్ని, మన బలహీన పరిస్థితులను అర్థం చేసుకొని మన పాపాన్ని క్షమించేవాడు. అలాగే మనకు పరిశుద్ధమైన జీవితం ఇచ్చేవాడు యేసు ప్రభువారు దేవుడు, నిజమైన దేవుడు. విగ్రహాల్లాగా కాదు. విగ్రహాలు ఏంటి? మనం చెప్పినట్లు అంటే ఎక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది, అక్కడ పెడితే అక్కడ ఉంటుంది. మనం దాని మీద ఏం చేసినా ఏమీ రియాక్షన్ ఉండదు. విగ్రహానికి ముక్కు, చెవు అన్నీ బొమ్మ మీద, రాతి మీద చెక్కుతారు. వాసన చూస్తుందా? వింటదా? నడుస్తుందా? ముట్టుకొట్టుదా చేతులతోని? ఏం చేయలేదు. నిర్జీవమైన వాటిని ఆరాధిస్తే ఏం ఉపయోగం లేదు. సినిమా హీరోల్ని, హీరోయిన్ని, వాళ్ళని, ధనాన్ని ఆరాధిస్తే వాటిలో జీవం ఉండదు కదా. నిజమైన జీవితం వాళ్ళల్లో లేదు. నిజమైన లైఫ్, పవర్, శక్తి దేవుల్లో ఉంది, ధనంలో లేదు. ధనం మనల్ని కాపాడుతుందా? రక్షిస్తుందా? మనం నరకంకి వెళ్ళకుండా ధనం కాపాడుతుందా? కాపాడలేదు. ధనం అన్నది మనం ఏదో కొనుక్కోవడానికి, లేకపోతే మనం ఏదన్నా మనం ఎవరికైనా సాయం చేయడానికి మన దగ్గర ఉన్న కొన్ని పేపర్లో కాయిన్స్ అవి అంతే. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ దట్. వాటిలో లైఫ్ లేదు. ఈ బిల్డింగ్స్లో వాటిల్లో లైఫ్ ఉందా? చాలామంది బిల్డింగ్స్ని, కార్లని, ధనాన్ని, జ్ఞానాన్ని ఆరాధించేవాళ్ళు, పుస్తకాలను ఆరాధించేవాళ్ళు ఉంటారు. కానీ అవి దేవుళ్ళు కాదు. చూడండి, మామూలుగా ఏదైనా పుస్తకం కాలికి తగిలింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇలాగ అనేసుకుంటాం, ఏదో అది దేవుడిలాగా. ఆ పుస్తకాల్లో వాటిల్లో ఏం ఉండదు. నిజమైన దేవుడు ఆ పుస్తకాల్లో వాటిల్లో లేడు. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మనకి సబ్కాన్షియస్ మైండ్లో పడిపోయింది. ఆ వాటిల్లో ఏం ఉండవు, పుస్తకాల్లోనే ఏముంటాయి? ఏం ఉండవు. నిజమైన జ్ఞానం దేవునిలో ఉంటుంది, నిజమైన సంపద దేవునిలో ఉంది, నిజమైన అందం క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు వారిలో ఉంది. ఇవన్నీ తెలియక సైతాన్ ఏం చేస్తాడంటే మనకి తాత్కాలికమైన ఆకర్షణలు చూపించి మనల్ని మోసం చేస్తాడు. సో నిర్జీవమైన వాటిని ఆరాధించే గుణం మానవునికి సహజంగా ఉంది. నిర్జీవమైన వాటిని ఆరాధించే గుణం మానవులకి సహజంగా ఉంది. అలాగే 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, విగ్రహారాధికులకి తేడా ఉంది. విగ్రహారాధన చేసే వాళ్ళు ఏమంటారంటే విగ్రహాల్లాగే జీవం లేకుండా అయిపోతుంది. ఆలోచనలు కూడా జీవం లేకుండా అయిపోతాయి. డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాం. మీకు అర్థమవుతుందా? డబ్బులు ఇచ్చారనుకోండి, ఏ పని చేయమన్నా చేస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? చూడు, ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, చాలామంది డబ్బులు తీసుకొని ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? వర్షిపింగ్, ధనాన్ని ఆరాధన చేస్తున్నట్లే, ధనానికి లొంగిపోతున్నట్లు. అర్థమవుతుందా? అంటే ధనం మన మీద అధికారం చేస్తుంది, మన మీద అధికారం చూపిస్తుంది. ఈ లోక సంపదలు, ఆస్తులు ఇవన్నీ కూడా. సో ఇది కరెక్ట్ కాదు. ఇందులో జీవం లేదు. ఇటువంటి ఆలోచన తీరే మారిపోతుంది. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. లోకాన్ని, శరీరాన్ని ఆరాధించే వాళ్ళ ఆలోచన తీరే వేరుగా ఉంటుంది. అందుకని యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే మత్తయి సువార్తలో, మీరందరూ ఈ లోకానికి నేను వచ్చింది శాంతి సమాధానాలు స్థాపించడానికి
అనుకుంటున్నారు కదా. కరెక్టే, ఒక విధంగా యేసు ప్రభు వారి శాంతి సమాధానాలు మనకి ఇవ్వడానికి, స్థాపించడానికే వచ్చారు. కానీ ఈ ఆలోచన తీరు వేరు వలన మన ఆలోచనలో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వాళ్ళ ఆలోచన తీరు వేరుగా ఉంది. ఎవరైతే విగ్రహాలను నమ్ముకుంటున్నారో వాళ్ళ ఆలోచన తీరు వేరుగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే డివిజన్ వచ్చేస్తుంది. అంటే ఒకరికొకరికి పడదు. ఇంట్లోనే తల్లికి తండ్రికి పడకపోవచ్చు, తల్లిదండ్రులకి పిల్లలకి పడకపోవచ్చు, రకరకాల భేదాభిప్రాయాలు వచ్చేయచ్చు. మత్తయి సువార్తలో అది ఉంది. దాని అర్థం ఏంటంటే ఆలోచన తీరులే వేరుగా ఉన్నాయి. లోకానికి లొంగిపోయే వాళ్ళు, లోకపు అధికారం కింద ఉన్న వాళ్ళకి, దేవుని అధికారం కింద ఉన్న వాళ్ళ ఆలోచన తీరులే వేరుగా ఉన్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్సే వేరుగా ఉన్నాయి. వాళ్ళ జీవితాలే వేరుగా ఉన్నాయి. సో మనం ఆలోచించుకోవాలి, నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించే వాళ్ళైతే ఈ లోకపు ఆలోచన తీరుకి మనకి తేడా ఉండాలి. బైబిల్ ఆలోచన తీరు మనకు ఉండాలి. భక్తులు శిష్యులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అలాగ ఉండాలి. అందుకనే 8వ వచనం నుంచి చూస్తే, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, వారికి సహాయము కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, వారికి సహాయము కేడెము. యెహోవా మిమ్మను మరిచిపోలేదు, ఆయన మిమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. 14, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే మన ఆలోచన తీరు మారిపోతుంది. మన అభివృద్ధి, మన ఆశీర్వాదాలు వేరేగా ఉంటాయి. ఈ లోకంలో ఆశీర్వాదాలు అంటే ధనము, ఆస్తులు, ఐశ్వర్యాలు, జ్ఞానం, సంపద, అందం, ఆకర్షణలు, ఇవి ఆశీర్వాదాలు. దేవుని ఆశీర్వాదాలు వేరుగా ఉన్నాయి. అవేంటంటే దేవుని చిత్తానికి లోబడ్డం, ఆత్మానుసారమైన నిజమైన ప్రేమ, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నిజమైన దీర్ఘశాంతం, నిజమైన దయాళుత్వం, ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదం. ఆత్మ అశయమై దీనులై ఉండడం, ఇవన్నీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు. మన దేవుడిని హెచ్చించడం, మన జీవితాల్లో దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి హెచ్చించడం, మనల్ని మనం తగ్గించుకోవడం, ఇది క్రైస్తవ జీవితం. ఇది వృద్ధి పొందించే తీరు. యేసు ప్రభు వారు వృద్ధి పొందించే తీరు, యేసు ప్రభు వారు ఆశీర్వదించే తీరు. ఈ లోకానికి ఇటువంటి జీవితం నచ్చదు. అందుకనే చాలామందికి క్రైస్తవ జీవితం అర్థం కావట్లేదు. చాలామంది క్రైస్తవ జీవితాన్ని ఇష్టపడట్లేదు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఇశ్రాయేలీయులు కూడా ఈ విగ్రహాలకు లొంగిపోతూ ఉంటే, విగ్రహారాధనకి ఆకర్షింపబడిపోతూ ఉంటే భక్తులు పలికినటువంటి మాటలు ఇవి. మనం నమ్మకం ఉంచాల్సింది దేవుని మీద ఆధారపడాలి. ఆయనే మనకి కేడము, మనకి సహాయం. మనకి ఏ హెల్ప్ కావాలన్నా మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అంతేకాని లోకానుసారమైన జీవితాన్ని కాదు. ఇంకా మీరు చూడండి, 16 నుంచి 18 వరకు మనం చదివితే జీవం లేకపోవడం, లైఫ్కి డెత్కి మధ్య ఉన్న తేడా చెప్తున్నారు. ఆకాశము యెహోవా వశం, భూమిని ఆయన నరులకిచ్చాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. దేవుణ్ణి గ్లోరిఫై చేయలేరు. విగ్రహాలను నమ్ముకునేవాళ్ళు, ధనానికి లొంగిపోయేవాళ్ళు, జ్ఞానానికి లొంగిపోయేవాళ్ళు దేవుణ్ణి ఘనపరచలేరు, స్తుతించలేరు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి దేవుని గొప్పతనం అర్థం కాదు. దేవుణ్ణి స్తుతించలేరు. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుణ్ణి దేవుడు ఎంత నన్ను
ఇది చేస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఎలాంటి సహాయం చేస్తున్నాడు, ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు సాయం చేస్తున్నాడు అన్న విషయం ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. లోకానుసారమైన జీవితం జీవిస్తున్న వాళ్ళకి దేవుని గొప్పతనం అర్థం కాదు. దేవుణ్ణి స్థుతించలేరు, ఆరాధించలేరు. అందుకే చూడండి, పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఉన్నారు, చదువుకోలేదు, జ్ఞానం లేదు అనుకోండి, దేవుణ్ణి ఆరాధించమంటే బ్రహ్మాండంగా స్థుతి చేస్తారు, ఆరాధన చేస్తారు. చదువుకున్న వాళ్ళు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఆరాధన చేయమంటే 2 మాటలు చెప్తారు, తర్వాత ప్రార్థన చేసేస్తారు. అంటే చూడండి, చదువులో లేకపోతే ఈ లోకానుసారమైన జ్ఞానంలో ఉన్నోళ్ళకి కూడా నిజంగా దేవుణ్ణి స్తుతించే మనసు రావట్లా. దేవుణ్ణి ఆరాధించండి అని నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్తూ ఉండేవాడిని. అయితే చాలామంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది నా మీద తిరగబడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రార్థన చేసేస్తూ ఉంటారు. అది కాదు, దేవుణ్ణి కనపరచడం తెలియాలి, దేవుణ్ణి ఆరాధించడం తెలియాలి. సో ఇది మనం అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవ జీవితం వైపు మనం ఆకర్షింపబడాలి. చూడండి, దేవుని స్వరూపం, ఎవరైతే యేసుప్రభు అని నమ్ముకున్నారో వాళ్ళు దేవుని స్వరూపంలోకి ఎదుగుతూ ఉంటారు, దేవుని చేత మార్చబడుతూ ఉంటారు, బంధకాల నుంచి విడిపించబడుతుంటారు, మహిమ నుంచి మహిమలోకి ఎదుగుతుంటారు. అంటే దేవుని చూస్తూ, దేవుని గొప్పతనం అర్థమవుతూ, దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే దేవుని స్వరూపంలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతారని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. మహిమ నుంచి మహిమకి వెళ్ళిపోతారు. ఎవరైతే విగ్రహాలను ఆరాధిస్తున్నారో, ధనాన్ని ఆరాధిస్తున్నారో, నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులకే అయిపోతారు వాళ్ళు కూడా. ఎవరైతే యేసుప్రభు వారిని నమ్ముకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వైపే చూస్తున్నారో ఆయనలాగా అయిపోతారు. ఇది కదా జీవితం అని చెప్పి ఆ శిష్యులు చూడండి, అటువంటి యేసుప్రభు వారి లాంటి మాటలు మాట్లాడారు. స్టెఫన్ అయితే రాళ్లతో కొట్టేస్తుంటే యేసుప్రభు వారు ఎలాగైతే సిలువ వేసినప్పుడు మాట్లాడారో అలాంటి మాటలు ఈయన మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించి దేవా అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు స్టెఫన్. యేసుప్రభు వారు సేమ్ ప్రార్థన చేశాడు సిలువ వేసినప్పుడు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు వారి ఆలోచన తీరు, ఈయన ఆలోచన తీరు ఒకేలాగా అయిపోతారు. ఇది నిజమైన ఆరాధికులకి లేకపోతే విగ్రహారాధికులకి తేడా. వాటిలాగా విగ్రహాలలాగా అయిపోవాలనుందా? యేసుప్రభు వారిలాగా మహిమ నుంచి మహిమలోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుందా? ఆలోచించుకొని ఆరాధికులుగా మార్చబడదాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం సహకరిద్దాం. సో ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ఇటువంటి గొప్ప జీవితాన్ని మనకిచ్చిన యేసుప్రభు వారిని, తండ్రిని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.